అభివృద్ధి పనుల పేరుతో రోడ్లు తవ్వేస్తున్నారు. ఆ తర్వాత అలాగే వదిలేస్తున్నారు. మహా అయితే కొద్దిపాటి మట్టి పోసి సరిపెట్టుకుంటున్నారు. అసలే వానాకాలంతో తడిసిన ఆయా మార్గాల్లో వాహనాలు తిరిగి గుంతలు పడిపోతున్నాయి. ఈ పరిస్థితి రాకపోకలకు కష్టంగా మారింది. పక్కనే నివాసం ఉంటున్న వారిని గుంతలు, రోడ్లు ఇబ్బంది పెడుతున్నాయి. వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి ఇక్కట్లు తీర్చమంటున్న నెల్లూరు శివారు ప్రాంతాల ప్రజల వినతులపై ఈటీవీ కథనం. నగరంలో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ కోసంగా 550 కోట్లతో పనులు జరుగుతున్నాయి. మంచినీటి పథకానికి ఇక్కడ పనులు జరుగుతున్నాయి. కానీ ఈ పనులలో ఈ రోడ్లు దెబ్బతింటున్నాయి. చూస్తున్నాయి ప్రాంతం అంతా కూడా రోడ్లన్నీ కూడా గుంటలుగా పడిపోయినాయి. ఈ పైప్ లైన్లు ఏర్పాటు చేసిన చోట వెంటనే పూడ్చకపోవడం, మట్టితో రోలింగ్ లేకపోవడం వల్ల ఇవి పడ్డ ఈ మధ్య కురిసిన కొద్దిపాటి వర్షాలకి ఈ రోడ్లన్నీ కూడా గుంటలుగా మారిపోయాయి. ఈ ఇళ్ల ముందే ఇవన్నీ కూడా గుంటలుగా పడడం వల్ల రోడ్లు దెబ్బతిని రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బంది కలిగిందని, అందులో ప్రధానంగా నగరంలోకి వచ్చే ఈ ప్రధాన రోడ్లు కావడంతో ఈ విశాలమైన రోడ్లు రెండు వైపులు కూడా దెబ్బతినిపోతున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న మహిళలు ఉన్నారు. వారు ఒకసారి ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకుందాం. ఎలా ఇబ్బందులు పడుతున్నారమ్మా మీరు? గురించి ఆ గుంతల గురించి ముసలోళ్ళు ముత్తుకోళ్ళు పడిపోతుండారు. బయటికి రాలేకుండాము. పందులు కుక్కలు కూడా ఈ బురదలో బొల్లాడి ఇంట్లోకి వస్తూ ఉండయి. మేము తర్వాలేక సస్తుండము. మాకు రోడ్డు క్లీన్ గా వేయండి. 2 నెలల నుంచి తవ్వేసిండారు. మాకు భలే ఇబ్బందిగా ఉంది. అదేమన్నా పైపులు అవి తొక్కేస్తే వాటర్ ప్రాబ్లం. 1 రోజులు రావటం లేదు నీళ్లు. మాకు పిల్లలు రావాలన్నా, స్కూల్ పిల్లలు రావాలన్నా ఇబ్బంది. చినుకులు పడితే సార్ ఇక్కడ దాకా మునిగిపోతున్నాం సార్. ఇక్కడ అది పట్టించుకోవడం లేదు. వస్తామని చెప్తున్నారు, ఒకరు కూడా పట్టించుకోవటం లేదు. వాళ్ళ వెనకతో తిరిగితే 2 బండ్లు మట్టి తోలిచ్చి మళ్ళీ ఈ టిప్పర్లు వచ్చి తొక్కేసి మళ్ళీ గుంతలు పడిపోయినాయి. రాత్రి ముసలోళ్ళు కూడా పడిపోయారు. ఇక్కడ ఆటోలన్నీ ఇరుక్కుపోతున్నాయండి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ గుంటల వల్ల. అసలు వాన వచ్చిన బురద, మరి అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అది చూడండి సార్, గుంటలు అవి ఎంత గలీజ్గా ఉన్నాయో. అసలు మాకు భలే ఇబ్బందిగా ఉంది. ఇళ్ళకి కూడా చేయమంటే ఎవరు పట్టించుకోవటం లేదు. కనీసం కొక్కలేరు వాళ్ళని ఒక 2 ట్రక్కులు మట్టి వేయమన్నా కానీ ఎవరు వేయటం లేదు. ఈ భూగర్భ డ్రైనేజ్ సెంటర్లో తవ్వేసి అసలు ఆ గుంతలను కూడా పోర్చడం లేదు. తవ్విన తర్వాత మళ్ళీ రోలింగ్ కూడా చేయకుండా ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. గుంతల్లో పడిపోయి కొంతమంది కాళ్ళు అయితే కాళ్ళు ఇరిగిపోయినాయి. చిన్నపిల్లలు అయితే కాలంలో పడిపోతున్నారు. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు సార్. డ్రైనేజ్ అంతా కలబెట్టేసి వెళ్ళిపోతున్నారు. మేము అడిగితే మీరు చేసుకోండి, మేము ఇంతే చేస్తాము అని అంటున్నారు. బాగున్న రోడ్డు ఇట్లా గుండెలు తీసేశారు. కాల్ ఫ్రాక్చర్ అయ్యా కొంచెం సర్జ్ అయిందంటే నిన్న మేము సర్జ్ చేసుకున్నాం. మీరు డబ్బులు ఇస్తే మేము చేస్తామంటున్నారు. 500 ఇస్తే చేస్తారంట. వాన వచ్చిందా కష్టమే అండి. మట్టి వేయండి అంటే డబ్బులు ఇవ్వండి చేస్తున్నాం చెప్పారు. రోడ్ ఎలా ఉంది? వాన వచ్చిందా బండి పోలేకుండా కష్టపడుతున్నాం. గుంతలు తవ్వేసి వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. పనులేమో చేయొచ్చు, మంచిదే. వాళ్ళు వెళ్ళిపోతుండ్రు, పడతా ఉండ్రు. అందరూ బళ్ళు పడిపోతా ఉండ్రు, మనుషులు పడిపోతా ఉండ్రు. మరి ఇదిగా ఉంది. అక్కడైతే మరి పనులు చేయడం మంచిదే, కానీ వెంటనే చేస్తున్న రోడ్లన్నింటినీ కూడా మెరుగుపరచాలని చెప్పి 2 కంపెనీలకు కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు బాలాజీ నగర్ నుంచి కెమెరామన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.